తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఈ కళాశాల మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి సదుపాయాలు కావాలో అధికారులు, ప్రొఫెసర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కళాశాలకు ప్రభుత్వం 120 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులతో కళాశాలలో సదుపాయాలు కల్పిస్తామన్నారు. మాజీ మంత్రి తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆశయాలు నెరవేర్చేందుకు స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను మళ్లీ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కళాశాలలో స్థానిక విద్యార్థులకు ఎక్కువ శాతం సీట్లిచ్చే విధంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్పేస్ కళాశాల, మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. స్కిట్ కాలేజ్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ షార్ట్లీ. ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఇది ఒక పండుగ రోజు. కాళహస్తి చరిత్రలో స్కిట్ కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. అది ఈరోజు మళ్ళీ తిరిగి రాబోతుంది. నాకు గర్వంగా ఉంది. ఈ 1 year 1 monthలో ఒక కష్టం అనేది తెలుస్తూ ఉంది. ఎంత అవుతుందో మేమే సొంతం డబ్బు పెట్టుకొని ఇమీడియట్గా స్టార్ట్ చేపిస్తాం. అన్ని ఫస్ట్ ఒక 300 స్టూడెంట్స్ సరిపోయేటట్టు ఒక 6 to 10 rooms రెడీ చేయమని చెప్పారు, విత్ 1 lab అండ్ అసోసియేటెడ్ విత్ ప్రిన్సిపల్ రూమ్ అండ్ ఆల్సో రిమైనింగ్ వాళ్ళకి దీనికి సంబంధించి ఏమేమి కావాలో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తామని చెప్పారు.